శ్రీ చౌడేశ్వరి మాంత్రిక జ్యోతిష్యాలయం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు, ముఖ లక్షణం, ఫోటో, జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా తాంత్రిక మాంత్రిక పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. త్రిషా కృష్ణన్ అయ్యర్ అలియాస్ త్రిషా. ఈమె 1983 మే 4న తమిళనాడులోని చెన్నైలో ఒక బ్రాహ్మణ్ ఫ్యామిలీలో జన్మించింది. తండ్రి కృష్ణన్ అయ్యర్, తల్లి ఉమా అయ్యర్. త్రిషకి ఒక చెల్లెలు కూడా ఉంది. ఇక త్రిషా తండ్రి ఒక హోటల్లో మేనేజర్గా పనిచేస్తే తల్లి హౌస్ వైఫ్గా ఉండేది. అలా ఇతను కేరళలోని పాల్కాడ్లో పుట్టి పెరిగిన పని నిమిత్తం ఫ్యామిలీతో చెన్నైలో సెటిల్ అయ్యాడు. ఇక ఇదిలా ఉంటే త్రిషా తల్లికి చిన్నప్పటి నుండే సినిమాల్లో యాక్ట్ చేయాలని, అందాల పోటీల్లో పాల్గొనాలని ఇంట్రెస్ట్ ఉన్నా ఈమె ఫ్యామిలీ కూతుర్నిలా వదిలేస్తే సినిమాల్లోకి వెళ్ళిపోతుందని భయపడి 16 ఏళ్లకే తమకి దూర బంధువైన కృష్ణన్ అయ్యర్కి ఇచ్చి పెళ్లి చేశారు. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 2 అమ్మాయిలు కూడా పుట్టారు. ఇక అలా త్రిషా తన స్కూలింగ్ ని మద్రాసులోని సాక్రెడ్ హార్ట్ మెట్రికులేషన్ స్కూల్లో చదివింది. అలా త్రిషా చదువుల్లో చురుగ్గా ఉన్న తన తల్లి సాధించలేనిది తన కూతురి ద్వారా సాధించాలని 10వ తరగతి కంప్లీట్ అవ్వగానే త్రిషని మోడలింగ్లోకి తీసుకొచ్చింది. కానీ ఇది త్రిష వాళ్ళ నాన్నకి కొంచెం కూడా ఇష్టం ఉండేది కాదు. ఇక అలా ఇదే విషయంపై భార్యాభర్తలిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. అయినా తల్లి ఇదంతా పట్టించుకోకుండా కూతురితో శారీ, జ్యువెలరీ, ప్రింట్ యాడ్స్లో నటింపజేసింది. కానీ ఆ యాడ్స్లో అనుకున్నంత డబ్బు గాని పేరు గాని రాకపోయేసరికి ఎలాగైనా సినిమాల్లోకి తీసుకురావాలనుకుంది. అలా అప్పట్లో అందాల పోటీల్లో పాల్గొని గెలిచిన అమ్మాయిలకి సినిమాల్లో అవకాశాలు ఈజీగా వస్తాయని ఒక స్పాన్సర్ సహాయంతో 1999లో మిస్ సేలం అనే అందాల పోటీల్లో త్రిష పాల్గొని అందులో విన్ అయ్యి ఆ తర్వాత 1999లో మిస్ చెన్నై పోటీల్లో కూడా పాల్గొని అందులో కూడా విన్ అయింది. దీంతో తన కూతురికి ఈజీగా సినిమాల్లో ఛాన్సులు వస్తాయని ట్రై చేయగా ప్రశాంత్ హీరోగా, సిమ్రాన్ హీరోయిన్ గా చేసిన జోడీ మూవీలో త్రిషకి ఫ్రెండ్ క్యారెక్టర్ చేసే ఛాన్స్ వచ్చింది. దీంతో ఈమె తల్లి నిరుత్సాహపడి ఇలా ఉంటే అవ్వదని 2001లో మిస్ ఇండియా పోటీల్లో పార్టిసిపేట్ చేపించగా అందులో త్రిష విన్ అవ్వలేకపోయింది. ఇక తల్లి త్రిషని ఎలాగైనా హీరోయిన్ చేయాలని ట్రై చేస్తున్నప్పుడే ఆ మధ్యలో అప్పటి ఫేమస్ సింగర్ అయిన పాల్గొని పాతక్ మ్యూజిక్ ఆల్బంలో ఆయిషా టాక్యాకి ఫ్రెండ్ క్యారెక్టర్ చేసే ఛాన్స్ వచ్చింది. ఇక అలా వచ్చే చిన్న చితక పాత్రల్ని, ఆల్బమ్ సాంగ్స్ ని ఒప్పుకొని తన తల్లి తనతో చేపించడం త్రిషకి నచ్చేది కాదు. అంతేకాకుండా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ కూడా ఎక్కువగా ఉండడంతో 2002 తర్వాత త్రిష తన కెరియర్ కి సంబంధించిన నిర్ణయాలు తనే తీసుకుంటూ తల్లిని ఇందులో ఇన్వాల్వ్ చేసేది కాదు. ఇక అలా త్రిష ఒంటరిగానే ప్రతి ఒక్క మేనేజర్ ని, డైరెక్టర్ ని కలుస్తూ ఛాన్స్ల కోసం ట్రై చేస్తుండేది. ఇక ఈ విషయం తెలుసుకున్న తండ్రి తల్లి కూతుర్లకి సినిమా ఇండస్ట్రీ వద్దని, సామాన్యుల దృష్టిలో హీరోయిన్ అంటే అన్నిటికీ తెగించిందంటారని, అంతేకాకుండా సినిమాల్లో ఛాన్స్ల కోసం డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరోలతో క్లోజ్ గా ఉండాల్సి వస్తుందని, ఇదే విషయంపై తను పనిచేసే హోటల్లో కొలీగ్స్ కూడా తనని ఎగతాళి చేస్తున్నారని చెప్పిన తల్లి కూతుర్లు వినకపోవడంతో కృష్ణన్ అయ్యర్ తన చిన్న కూతుర్ని తీసుకొని ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. కానీ ఇదంతా పట్టించుకొని త్రిష 2002లో ప్రియదర్శన్ డైరెక్షన్ లో లేసా లేసా మూవీకి సైన్ చేసింది. కానీ ఈ మూవీ ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల కాస్త లేట్ అవడంతో తమిళ డైరెక్టర్ లేడీస్ మ్యాన్ అయిన అమీర్ సూర్యని హీరోగా, త్రిషని హీరోయిన్ గా పెట్టుకొని మౌనం పేసియదడి అనే మూవీని స్టార్ట్ చేసి ఆ మూవీని 2002 డిసెంబర్ 13న రిలీజ్ చేయగా యావరేజ్ గా ఆడింది. అలా ఆ తర్వాత త్రిషకి విక్రమ్ తో వచ్చిన స్వామి మూవీ, శ్యామ్ తో చేసిన లేసా లేసా మూవీ రిలీజ్ అయి హిట్ అవ్వడంతో త్రిషకి బ్యాక్ టు బ్యాక్ మూవీస్ వెతుక్కుంటూ వచ్చాయి. ఇక అలా ఒకవైపు తమిళ్లో మూవీస్ చేస్తూ మరోవైపు ఎంఎస్ రాజు ప్రొడక్షన్ లో హీరో ప్రభాస్ తో వర్షం మూవీ ద్వారా త్రిష హీరోయిన్ గా తెలుగులోకి అరంగేట్రం చేసింది. ఇక అలా వర్షం మూవీ 2004లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవడంతో అటు తెలుగు ఇటు తమిళ్లో బిజియెస్ట్ హీరోయిన్ గా మారింది. అలా కూతురుతో షూటింగ్ స్పాట్ కి వెళ్లడంతో కొంతమంది డైరెక్టర్స్ ఈమెకు కొన్ని పాత్రల్ని ఆఫర్ చేసిన త్రిష మాత్రం తల్లికి సినిమాల్లో నటించకూడదని కండిషన్ పెట్టింది. ఎందుకంటే అప్పటికే త్రిషకి ఇండస్ట్రీ గురించి బాగా తెలుసు కాబట్టి అందుకు ఒప్పుకోలేదు. దీంతో తన తల్లికి నటించాలనే ఆశకి అక్కడికే ఫుల్ స్టాప్ పడిందని చెప్పొచ్చు. అలా ఆ తర్వాత త్రిష అల్లరి బుల్లోడు, ఆరు, బంగారం, కృష్ణ, కింగ్, శంఖమణి 76 సినిమాల్లో హీరోయిన్ గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా చేస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక త్రిష మొదటిగా 2004లో వర్షం మూవీ చేస్తున్నప్పుడు ప్రభాస్ తో త్రిషకి మంచి స్నేహం ఏర్పడడంతో ఆ స్నేహం కాస్త ప్రేమగా మారి వీరిద్దరూ కలిసి పౌర్ణమి, బుజ్జిగాడు అనే మూవీస్ ని చేశారు. కానీ త్రిష తెలుగులో ఎదగడం కోసమే ప్రేమ అని నటిస్తుందని గ్రహించిన ప్రభాస్ వీళ్ళ 5 ఏళ్ల ప్రేమకి గుడ్ బై చెప్పాడు. ఇందుకు ముఖ్య కారణం తమిళ్లో హీరో విజయ్. ఇక త్రిష తెలుగులోకి రాకముందే విజయ్తో 2003లో ఒక్కడు మూవీని తమిళ్లో గిల్లీ మూవీగా చేస్తున్నప్పుడు విజయ్తో ప్రేమలో పడింది. కానీ విజయ్కి అప్పటికే పెళ్ళ 2 పిల్లలు కూడా ఉన్నారు. అయినా త్రిష ఇదంతా పట్టించుకోకుండా తెలుగులో ప్రభాస్తో డేట్ చేస్తూ తమిళ్లో విజయ్తో రహస్యంగా ప్రేమాయణాన్ని సాగించింది. అలా విజయ్తో తిరుపాచి, ఆది, కురువి మూవీస్ని చేసింది.
ఇక విజయ్ త్రిష రహస్య ప్రేమాయణం గురించి తెలియడంతో ప్రభాస్ 2008లో త్రిషకి బ్రేకప్ చెప్పాడు. అప్పటి నుండి వీరిద్దరూ ఎక్కడా కలిసి నటించలేదు. ఇక 2008లో త్రిష బర్త్డే పార్టీని విజయ్ గ్రాండ్గా ఒక 7 స్టార్ హోటల్లో ఆర్గనైజ్ చేశాడు. ఆ బర్త్డే పార్టీలో చాలా కాస్ట్లీ అయిన డైమండ్ రింగ్ని త్రిషకి గిఫ్ట్గా ఇవ్వడంతో వీరిద్దరి వ్యవహారం మీడియా ద్వారా బయటకు వచ్చింది. అలాగే విజయ్ ఇంట్లో తెలిసి చాలా గొడవలు జరిగాయి. ఎంతవరకు అంటే విజయ్ వాళ్ళ వైఫ్తో విడాకులు తీసుకునేంత వరకు ఈ గొడవలు వెళ్ళాయి. కానీ విజయ్ ఫాదర్ ఎస్ఏ చంద్రశేఖర్ ఇతను డైరెక్టర్, ప్రొడ్యూసర్ అయి ఉండడం వల్ల త్రిషను ఇకపైన విజయ్ మూవీలో క్యాస్టింగ్ చేయమని తేల్చి చెప్పేశాడు. దీంతో త్రిషకి ఆకాశం తల మీద వచ్చి పడినట్లయింది. ఈ విషయాలు మీడియాలో పదే పదే రావడంతో త్రిష తండ్రి ఎక్కువగా స్ట్రెస్కి ఫీల్ అయి హార్ట్ అటాక్తో చనిపోయారు. ఇక ఆ మధ్యలోనే అతడు మూవీని మహేష్ బాబుతో చేసేటప్పుడు త్రిషకి మహేష్ బాబుకి మధ్య మంచి సన్నిహిత్యం ఏర్పడి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక అప్పటికే నమ్రతతో సీక్రెట్ రిలేషన్షిప్లో ఉన్న మహేష్ బాబు త్రిషతో కూడా సీరియస్ రిలేషన్షిప్లో ఉంటూ సైనికుడు అనే మూవీ చేయడంతో అప్పట్లో వీరి సంబంధం గురించి మీడియా కోడై కూసింది. ఇక ఈ వార్తలు వైరల్ అవ్వడంతో నమ్రత మహేష్ బాబు ఇంట్లో పెళ్లికి ఇష్టం లేకపోయినా 2005లో ముంబైలో సీక్రెట్గా పెళ్లి చేసుకున్నారు. దీంతో మహేష్ బాబు త్రిష రిలేషన్షిప్కి ఫుల్ స్టాప్ పడింది. ఇక అప్పటి నుండి వీరిద్దరూ ఎక్కడా కలిసి నటించలేదు. అలా వీరిద్దరితో బ్రేకప్ అయిన తర్వాత తన సినిమా కెరియర్ కోసం ఒక యాడ్లో నటించేటప్పుడు రానాతో స్నేహం పెంచుకొని రహస్యంగా వీరు డేట్ చేయసాగారు. ఇక మీడియా ముందు వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ అని చెప్పుకొచ్చిన వీరి ప్రేమాయణం సుచి లీగ్ ద్వారా అందరికీ తెలిసింది. ఇక ఇదిలా ఉండగా ధనుష్తో త్రిషకి ఒక పార్టీలో పరిచయం ఏర్పడింది. దీంతో తమిళ్లో ఛాన్స్ల కోసం ధనుష్తో త్రిష డేట్ చేయసాగింది. ఈ విషయం తెలిసి రానా త్రిషకి బ్రేకప్ చెప్పాడు. త్రిష ధనుష్తో కలిసి ఇంతవరకు ఒక్క మూవీలోనే యాక్ట్ చేసింది. కానీ వీరిద్దరూ కలిసి ఆస్ట్రేలియా, దుబాయ్, లండన్ అని వెకేషన్స్కి వెళ్ళేవారు. ఆస్ట్రేలియా బీచ్లో వీరిద్దరూ సెమీన్యూడ్గా ఉండే ఫోటోలను రహస్యంగా తీసి అప్పట్లో సోషల్ మీడియాలో స్ట్రేంజ్ పర్సన్ రిలీజ్ చేయడంతో వీరిద్దరి రహస్య ప్రేమ బయటకు తెలిసింది. ఇక సుచి లీక్స్ ద్వారా వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నట్టు ఆ వీడియో ఫోటోల ద్వారా జనాలకి తెలిసింది. ఆ తర్వాత వీరిద్దరి వ్యవహారం రజనీకాంత్ దగ్గరికి వెళ్లడంతో త్రిషకి నచ్చజెప్పి రజనీకాంత్ తన కూతురైన ఐశ్వర్య, ధనుష్ విడాకులు తీసుకోకుండా ఆపారని చెప్పొచ్చు. ఆ తర్వాత అందరూ వీరిద్దరి రిలేషన్షిప్కి బ్రేకప్ పడిందని అనుకున్నారు. అందుకు కారణం త్రిష 2015 జనవరి 23న చెన్నైకి చెందిన వ్యాపారవేత్త మరియు చిత్ర నిర్మాత వరుణ్ మనియన్తో నిశ్చితార్థం చేసుకోవడమే. కానీ 2015 మే 5న వరుణ్తో నిశ్చితార్థం ముగిసినట్టు త్రిషనే తన సోషల్ మీడియాలో ప్రకటించింది. ఈ క్యాన్సల్ అయిన నిశ్చితార్థం మీద ఊహాగానాలు చాలా ఉన్నాయి. అందులో మొదటిది, త్రిష చాలా మందితో సంబంధం కలిగి ఉండడం తెలుసుకున్న వరుణ్ అమ్మానాన్న త్రిషని కోడలుగా స్వీకరించలేకపోవడంతో ఆ పెళ్లిని రద్దు చేశారని, ముఖ్యంగా వారి నిశ్చితార్థ సమయంలో ధనుష్ హాజరు కావడం. ఇంకో విషయం ఏంటంటే వరుణ్ మరియు ధనుష్ ఒకరినొకరు ఎనిమిస్లా ఫీల్ అయ్యేవారు. అందుకు కారణం త్రిషతో ధనుష్కున్న సంబంధమే. ఎప్పుడైతే ధనుష్ ఈ నిశ్చితార్థానికి వెళ్ళాడో అప్పుడే ఓపికను కోల్పోయిన వరుణ్ ధనుష్తో గొడవకు దిగాడు. దీంతో త్రిషకి చాలా కోపం రావడంతో ఈమె ఆ పెళ్లిని ఆపేసిందని కొందరి అభిప్రాయం. ఆ తర్వాత శింబుతోనూ కొన్ని రోజులు ప్రేమాయణాన్ని నడిపించినా అది ఎక్కువ రోజులు నిలవలేదు. ఇన్ని బ్రేకప్స్ తర్వాత మళ్ళీ త్రిష పెళ్లి ప్రేమ జోలికి వెళ్లకుండా 41 ఏళ్ళైనా ఇంకా సింగిల్గానే ఉంటుంది. 4-10ల వయసులో కూడా త్రిష ఇప్పుడున్న కుర్ర హీరోయిన్లకి ఈర్ష్యను తెప్పించేలా తన అందాన్ని మెయింటైన్ చేస్తుంది. ఇక ఇదిలా ఉంటే గతంలో త్రిషపై నటుడు మన్సూర్ అలీ ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో అప్పట్లో పెద్దగానే ఈ విషయం దుమారం రేపింది. ఇక అది మరవక ముందే ఇటీవలే ఏడీఎంకే లీడర్ ఏవి రాజు ఏడీఎంకే పార్టీ నుండి తనని తొలగించడంతో ఒక ప్రెస్ మీట్ ని పెట్టి మాట్లాడుతూ 2016లో జయలలిత మరణం తర్వాత తమ పార్టీ ఎమ్మెల్యేలు పన్నీరు సెల్వంతో కలవకుండా చాలా చర్యలు తీసుకున్నారు. అందుకోసం చెన్నైలోని బీచ్ రిసార్ట్ కి ఎమ్మెల్యేలందరినీ తరలించి వారిని తమ ఆధీనంలో ఉంచుకునేందుకు రకరకాల కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. ఇక అలా మందు విందుతో పాటు వారిని తృప్తిపరచడానికి చాలా మంది హీరోయిన్స్ ని, సీరియల్ ఆర్టిస్టులని కూడా అక్కడికి రప్పించడం జరిగింది. కానీ సేలంకి చెందిన ఎమ్మెల్యే జి వెంకటాచలం తనకి ఆ రాత్రి త్రిషానే కావాలని, తనని రప్పిస్తేనే మీకు సపోర్ట్ చేస్తాను, లేదంటే నా 15 మంది ఎమ్మెల్యేలతో మళ్ళీ వెళ్లిపోతానని బెదిరించడంతో నటుడు, రాజకీయ నేత అయిన కరుణాస్ కి ఏవి రాజు ఈ విషయం చెప్పి త్రిషకి 25 లక్షలు ఇచ్చి ఆమెను వెంకటాచలం ఉన్న రిసార్ట్ కి రప్పించడం జరిగింది. అలా త్రిష 25 లక్షలు ఇస్తేనే ఒక రాత్రికి వచ్చిందని మీడియాలో ఇతను చెప్పడంతో ఈ న్యూస్ వైరల్ గా మారింది. ఇక ఈ వార్తలు వైరల్ అవ్వడంతో త్రిష ఈ వార్తలపై స్పందిస్తూ నీతిమాలిన రాజకీయ నేత పబ్లిసిటీ కోసం తమ జీవితాన్ని ఎంతకైనా దిగజార్చుతాడని ట్వీట్ చేసింది. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.